ఇంకోటి ఇంట్లో తిండి కుబూస్ అయితే తినాలా, లేకనా అంటే బయట తినాలి. మనం ఎగ్జైజ్ అయిపోయిన వెంటనే వీళ్ళు ఈ విధంగా మనకు మతం అంటారు, ఇక్కడ మతం తిండి తెప్పించుకున్నారు. వీళ్ళు 3 పూట్ల తిండి పెట్టింది కాకుండా అప్పుడప్పుడు వీళ్ళు ఏంటంటే అంటే ఇట్లా పార్టీ చేసుకుంటారు బయటికి వెళ్ళేదో, లేకపోతే వాళ్ళు పార్టీ చేసుకునేదో. ఇది చూపించాను చూడ. వీళ్ళు ఏంటంటే మొత్తం అంతా తినేసిన తర్వాత ఏం చేశారంటే, మేము ఏమి ఏలు పెట్టలేదు, దాంట్లో ఒక రవ్వ ఖాళీగా ఉన్నది, పోయి తినిపో అన్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం మనసులో ఏమనుకుంటారు, కోడిపిల్లాడు ఇంగిల్ చేసింది తిన్నాను అనుకుంటాడు. నా దృష్టిలో అంటే అది ఇంగిల్ చేయక పని. నాకు ఆకలేసిందంటే నేను ఖచ్చితంగా తింటా, అది ఏదైనా కానీ. మరీ అంత రోతకేం కాదు, ఒక రకంగా చూసి తింటా. అంతేగాని మనం బిల్డప్ లాగా కానీ అది తిన్నాం, మనం ఆ విఐపి కింగ్ లాగా అదే నేను తినేది, నేను వెరైటీ ఫుడ్ తింటా అంటే ఆఖరికి ఈ రొట్టి కూడా దొరకదు. చెప్తాను, నేను అనుకుంటే ఏమని తినగలుగుతా. కాకపోతే మనం చూడాలా, మరీ అంత బలుపు ఉండకూడదు. ఏమో అదేంది నేను అది తిన్నాను, వాళ్ళు తినేసింది నేను తిన్నాను, అట్లే మనం నేను ఏదైనా కానీ బ్రో, నాకు ఆకలి వేసిందంటే నేను తింటా. అది ఇంగిల్ చేసిందే ఇంకోటి చేసిందే, కానీ మరీ అంత కాకుండా ఒకరోజు చూసి తింటా ఎట్లాంటి తిండి అనేది. మనకు 3 పూటలు తిండే పెట్టింది కాకుండా కొన్ని నెలలు ఏంటంటే డబ్బు ఇచ్చి నువ్వు తినుకో అంటారు. అది వీళ్ళు 3 పూటలు తిండి పెట్టింది కాకుండా అప్పుడప్పుడు వీళ్ళు ఏంటంటే ఇట్లా పార్టీ చేసుకుంటారు బయటికి వెళ్ళేదో, లేకపోతే వాళ్ళు పార్టీ చేసుకునేదో, లేకపోతే ఏదైనా కానీ వాళ్ళకి మనకి ఎత్తుకొచ్చి ఒక సపరేట్గా రోజు తిండి ఇచ్చారు. కోవిడ్లో అలాగా పనిచేసే డ్రైవర్కి ఎత్తుకొచ్చి అంత తిండి ఇచ్చారు. సో ఆ విధంగా ఇది నా పెట్టారు. వీళ్ళు ఏం తిండి తింటారా అంటే ఎక్కువగా మనకు మచ్చిమూసు లేకనా అంటే ఇది ఈ విధంగా రొట్టెలు, కబాబు, ఇప్పుడు తినేసిన కబాబు, మళ్ళీ ఇది కూర. ఈ కుర్మ ఏందో తెలుసా మీకు? ఈ కుర్మ చూడ భలే ఉంటుంది. కుర్మానో క్రీమో ఏదో తెలియదు చూడ, ఎట్లుంటుందంటే చప్పగా ఉంటుంది. ఇది ఏ విధంగా ఉంటుందంటే మీకు ఎట్లా చెప్పాలంటే అది చెప్పలేము అబ్బా. ఏదో క్రీమ్ అంటే కొద్దిగా లైట్గా పుల్లగా ఉండి కొన్నిసార్లు పుల్లగా కూడా ఉండదు చూడ. ఈ రొట్టె చూడు, ఈ రొట్టెలో ఇది తిన్నామంటే ఎక్సలెంట్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఎందుకు వీళ్ళు ఈ విధంగా నాకు పెట్టినారా అంటే, చూడు బ్రో, కోవిడ్ ఇంట్లో ఏందిరా అంటే వీళ్ళు చాలాసార్లు ఏమన్నా బయటికి వెళ్ళినప్పుడు పార్టీ చేసుకున్నప్పుడు లేకుండా అంటే, ఇప్పుడు మా వాళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళారు అంటే ఎడార్లోకి వెళ్ళినారు, సెలవులు కదా, ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఫస్ట్ ఆఫర్లు ఎగ్జామ్ ఉంటాయి, ఆఫర్లు ఎగ్జామ్ తర్వాత ఫైనల్ ఉంటుంది వీళ్ళకి డైరెక్ట్గా. సో ఆ విధంగా వీళ్ళకి ఏంద్రా అంటే ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే వీళ్ళు ఈ విధంగా మనకు మతం అంటారు, ఇక్కడ మతం తిండి తెప్పించుకున్నారు. తినిన తర్వాత నాకు కూడా అంత పెట్టారు. నేను తిండి ఆకలేసిందంటే నేనే చూడను బా, ఏదైనా ఒకటే నాకు ఆకలేసిందంటే నేను తింటా. కాబట్టి చూస్తా అదేమైనా బాగున్నదా లేదా అనేది చూసి తింటా నేను. సో ఆ విధంగా ఇంకో విషయం ఏంటంటే, కొందరు కోవిడ్లో డ్రైవర్ కూడా ఈ విధంగా పెడతారు. ఏ విధంగా ఇది నా చూడ, ఆ విధంగా ఏ విధంగా పెడతారా అంటే, వాళ్ళు తినిన తర్వాత మనకి ఏందిరా అంటే అంత ఇంతో పెడతారు మనకు. మీకు ఎట్లా చెప్పాలరా అంటే, ఇప్పుడు సపోజ్ మీకు చెప్పలే కదా, ఏదైనా కానీ పార్టీ అవ్వక పని అంత ఇంతో పెడతారు, కానీ అందరికి అట్లా పెట్టరు అబ్బా, చెప్తానండి ముందే. ఈ విధంగా దొమ్మల్లాగా తిన్నాను. ఇంకా క్లీన్ చేసుకొని మనం ఏదైనా పని చూసుకోవాలి. ఇవి భయంకరంగా రేట్లు ఉంటాయి. ఇవి తెలుసా మీకు? దీని రేట్లు ఎంత ఉంటాయి తెలుసా? 5,000, 6,000, 10,000 రూపాయలు మన ఇండియా లెక్క. 5,000 రూపాయలు, 10,000 రూపాయలు కట్ట తింటారబ్బా. ఒక్కసారిగా తెప్పించుకున్నారంటే 10,000, 5,000 కట్ట తింటారు తిండి, మామూలుగా తినరు. అరాచకం అసలుకి. కానీ అన్నీళ్ళు అలా ఉండవు కదా. మన అదృష్టం ఏంద్రా అంటే వీళ్ళు అప్పుడప్పుడు అంత ఎంతో పెడతారు. సో మనం ఏదో ఒకటి తినాలి, ఏదో ఒకటి తినేసి మనం సర్దుకోవాలి. మన పద్ధతులకు మన లెక్క పెట్టినామంటే ఖర్చు అయిపోతాలా. వీళ్ళు ఏదైనా పెడితే మనం తినాలా. ఇంకోటి ఇంట్లో తిండి కుబూస్ అయితే తినాలా, లేకనా అంటే బయట తినాలి. మనం మీకు ఇంకో వీడియో చెప్తాను నేను, అంటే ఈ వీడియో చెప్తే మీకు అర్థం కాదు. ఇంకొక వీడియోలో మీకు నాకు 3 పూట్ల ఏ తిండి పెడతారనేది మీకు వివరంగా చెప్తాను. అది కాకుండా బయట కూడా ఏ విధంగా తిండి పెడతారనేది వివరంగా కూడా చెప్తాను మీకు, సరేనా? బాయ్, మా అస్సలం జై. టిక్కు అంటే ఏంది? సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టంటున్నా ఎలాగా, ఓకేనా? బాయ్.